బాగున్నావా అక్క? చాలా రోజుల తర్వాత వచ్చినవేందే? రా వచ్చి కూర్చో. బాగున్నారా అర్చన? మీరెలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చిన్న పనుండి వచ్చానే, అలాగే మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులు అయ్యింది కదా అని వచ్చానంతే. ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నారా? ఏం మంచిగాలే అమ్మా. మీ ఆయన పిల్లలు మంచిగా ఉన్నారా? బాగున్నారు అత్తయ్య. సరే గాని గింత ఎండలు వచ్చినవేందమ్మా? అసలు ఏం పని మీద వచ్చినావు? బ్యాంకు పని మీద వచ్చిన అత్తయ్య. అయ్యా, పోయి శుక్రవారం నాడు వచ్చినావు. ఇవాళ మేం కోడిగుడ్లు కూడా తినాం. కోడిగుడ్లు వండుదామన్నా. అత్తయ్య, మా అక్కేమన్నా తినడానికి వచ్చింది అనుకుంటున్నారా? అట్లా అంటున్నారు. నాకేం వద్దత్తయ్య, నేను మా చెల్లిని పిల్లలని చూడ్డానికి వచ్చాను అంతే. ఎందుకు వచ్చానా అంత కోపం? మీ అక్క ఎండలు వచ్చింది, ముందైతే పోయి మీ అక్కకి ఇంత మజ్జిగ చేసి పోయు. అయ్యో, మజ్జిగ ఎందుకులే అత్తయ్య, మీ పెరుగు వేస్ట్. మా అక్కకి పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. ఎలాగో నేను ఈరోజు అదే చేశాను కదా, కొన్ని మురుకులు గోలించుకొని కడుపు నిండా తింటాంలే అత్తయ్య. అయ్యా, మురుకులు ఏడున్నాయి అర్చన? ఉన్న కొన్ని నిన్న రాత్రి మీ మామకే గోలిచ్చేసిన. మీ అక్క వస్తుందని నేనేమన్నా కలగానా? అయితే షాప్ నుండి పాపడాలు తెప్పించుకొని గోలించుకుంటాం అత్తయ్య, మీరే టెన్షన్ పడకండి. నాకు పాపడాలు వద్దు, పాలకూర వద్దు చెల్లి, నేను వెళ్తానులే. అయ్యో పద్మ, ఇప్పుడు 4 కొట్టంగానే బస్సు వస్తుంది. అది దాటితే రాత్రి 10 గంటల వరకు బస్సులే రావు. థ్యాంక్స్ అత్తయ్య, కరెక్ట్ టైంకి గుర్తు చేశారు. వెళ్తాను చెల్లి. పద్మ, నేనేమి నిన్ను పొమ్మని చెప్పలేదమ్మా. బస్సు టైం అయిపోతే మళ్ళా 10 గంటల వరకు బస్సులు ఉండవని చెప్పినా అంతే. మా అత్తయ్య కదే పనిలే అక్క, గడియారం చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకేం పని ఉందని. ఇంటికొచ్చిన చుట్టాలకి భోజనం పెట్టకుండా పంపిస్తే మా మామయ్య ఊరుకోడు. పద అక్క, మనం వెళ్ళి తిందాం. 2 గంటల తరువాత. అమ్మా అగో సుమతి, నువ్వెప్పుడొచ్చినవే? దా లోపలికి, గానే నిల్చున్నవేందే? ఎప్పుడొచ్చావు వదినా? బాగున్నావా? అన్నయ్య పిల్లలు రాలేదా? ఇప్పుడే వచ్చాను అర్చన, బాగున్నాను. ఇక్కడే ఫంక్షన్ ఉంటే నేను ఒక్కదాన్నే వచ్చాను. మిమ్మల్ని చూసి వెళ్దామని ఇక్కడికి కూడా వచ్చాను. అగో గిప్పుడే వచ్చి గప్పుడే పోవుడేందే? చూసి పోవుడేంది? నువ్వేమన్నా పరాయిదాన్వా? ఈయన్నే ఒక 2 వద్దులైనా ఉండాలా నువ్వు? సరే వదినా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్లి కూల్ డ్రింక్ తీసుకొస్తా. అయ్యో తల్లి, నువ్వు వచ్చినవన్న సంబరంలో పడి మీ తమ్ముడికి ఫోన్ చేసి చికెన్ తెమ్మని చెప్పుడే మర్చిపోయినా. ఇప్పుడే చేస్తా. హలో రాము, ఎన్ని గంటలకు వస్తావురా ఇంటికి? ఇంకొక అరగంటలో వస్తానమ్మా. ఏదైనా పనుందా? అవునురా, మీ అక్కొచ్చింది. జర నువ్వు వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రారా. సరే అమ్మా, చికెన్ తో పాటు పుదీనా కొత్తిమీర కూడా తెస్తా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నేనేమి ఉండను, నేను ఇప్పుడు వెళ్తాను. ఏడికే నువ్వు పోయేది? ఆదివారం దాకా నువ్వు వీడికెళ్ళి కాదు, లేదే లేదు. నువ్వు ఉంటున్నావు అంతే. ఎప్పుడొచ్చినావక్క? బాగున్నావా? బావ రాలేదా? మంచిగా ఉన్నారు రా తమ్ముడు. మీరెప్పుడు వచ్చారండి? టీ తాగుతారా, కూల్ డ్రింక్ తేనా? ఇప్పుడు నాకేం వద్దులే అర్చన, చికెన్ తెచ్చాను, వెళ్ళి బిర్యానీ చెయ్యి, అక్కకి చాలా ఇష్టం. అయ్యో, మర్చిపోయారా అండి? ఈ రోజు శుక్రవారం, మన ఇంట్లో కోడిగుడ్డునే తినం, ఇంకా చికెన్ ఎలా వండుతానండి? అమ్మో, ఇది నాకే పంచు కొట్టేసింది. మర్చిపోయాను అర్చన. సరే, అక్కకి పిల్లలకి బిర్యానీ చేసేయి, మనకేదైనా వెజ్ కర్రీ అండి. అవును అర్చన, మనము తినం గాని నా బిడ్డ తింటా.